నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఒక మంచి మాట అన్నాడు రాహుల్జీ. ఏమన్నాడు? కాన్షీరామ్కు భారతరత్న ఇవ్వండి, మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాశాడు. వీళ్ళు అన్నీ ఎట్లుంటాయంటే బహిరంగ లేఖలు ఉంటాయి, రహస్య లేఖలు ఏముండే. బహిరంగంగా ప్రెస్కు మీడియా చేయాలి, ఆయనకు కొరియర్ చేయాలి, ఇట్లుంటాయి వీళ్ళవి. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ వ్యవస్థాపకుడు, బహుజన నేత కాన్షీరామ్కు మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రధానికి ఒక లేఖ రాశారు. కాన్షీరామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన సేవలను స్మరిస్తూ ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు రాహుల్ తన లేఖలో పేర్కొన్నాడు. భారత రాజకీయ స్వరూపాన్ని కాన్షీరామ్ మార్చారని రాహుల్ కొనియాడారు. తన ఉద్యమాల ద్వారా బహుజనుల్లో, పేదల్లో రాజకీయ చైతన్యం నింపారని, వారి ఓటు, గలం, ప్రాతినిధ్యం ఎంతో ముఖ్యమని గుర్తు చేశారు. ఈ దేశం అందరిదని చాటి చెప్పారని వివరించారు. ఆయన కృషి వల్లే ఎందరో అణగారిన వర్గాల ప్రజలు రాజకీయాలను న్యాయం, సమానత్వం సాధించే మార్గంగా చూడటం ప్రారంభించారని పేర్కొన్నారు. ఆయన ప్రేరణ భారతీయుడికి రాజ్యాంగం సమానత్వం, గౌరవం, భాగస్వామ్యం కల్పించిందని, ఆ హామీలను సమాజంలో అట్టడుగున ఉన్న వారికి అందించేందుకు కాన్షీరామ్ తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తు చేశారు రాహుల్. ఇటీవల లక్నోలో జరిగిన సామాజిక్ పరివర్తన్ దివస్ కార్యక్రమంలోనూ ఈ డిమాండ్కు బలమైన మద్దతు లభించిందని ప్రధానికి రాసిన లేఖలో ప్రస్తావించారు. 2027లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ అంశాన్ని లేవనెత్తడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాన్షీరామ్కు భారతరత్న ప్రకటించిన ఆయన దేశానికి చేసిన సేవలకు దక్కే నిజమైన గౌరవమని, ఆయన సాధికారతకు చిహ్నంగా భావించే కోట్లాది మంది ఆకాంక్షలు నెరవేర్చినట్లు అవుతుందని రాహుల్ తన లేఖలో పేర్కొన్నాడు. అయితే రాహుల్ డిమాండ్పై బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శలు గుప్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి దళిత ఐకాన్లను గుర్తింపు విషయంలో కాంగ్రెస్ పార్టీ గత రికార్డులను ఆమె ప్రశ్నించారు. వీళ్ళది ఏది చక్కగా ఉండదు, ఏ సమయానికి ఏది మాట్లాడాలనో ఒక్కొక్కసారి అది కూడా కరెక్ట్గా స్పందించారు. ఇక్కడ మాయావతి మరి కాన్షీరామ్ సంబంధించినటువంటి ఆమెనే, కానీ అంబేద్కర్ రికార్డుల గురించి ఆమె మాట్లాడిందండి. దీంట్లో ఏదో లోపం ఉంది, కాంగ్రెస్లో ఏదో లోపం ఉండేపటికే ఆమె గట్టిగా విమర్శలు చేసింది. గుర్తింపు విషయంలో రికార్డును ఆమె ప్రశ్నించారు, అంబేద్కర్ వంటి దళిత ఐకాన్లు. కాబట్టి అందులో ఏదో నిగూఢమైనటువంటి ఉన్నది. మాయావతి అన్నదాన్ని మనం పూర్తిగా మా టీం అంతా కూడా లోతుగా విశ్లేషణ చేస్తున్నారు. ఏంది ఎందుకన్నది కూడా నేను వివరించడానికి తప్పకుండా మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులకు అందించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. లాస్ట్లో అంది కదా ఒక మాట, ఆ మాటకి ఏంది అర్థం, కాంగ్రెస్ గతంలో ఏం చేసింది అనేది అన్ని విశ్లేషించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి రాహుల్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో లేఖ రాయడం ఏంటి, ఎక్కడ లేని ప్రేమ వాళ్ళకి ఇప్పుడే యాదికి వచ్చిందా? 27లో జరుగుతాయట ఉత్తరప్రదేశ్ ఎన్నికలు. ఆ సమయంలో మొదటిగా కోడి ఏం చేస్తాం మనం, ముందే కూసిందంటాం. ఒక కోకిల ఉగాది రాకముందే ముందే కూసినట్లు వీళ్ళు ముందే రాహుల్ కూసిండు కాబట్టి, ఒక ప్రకటించింది కాబట్టి భారతరత్న ఇవ్వాలని. దాంట్లో ఎంత నిజాయితీ ఉంది అనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీ ఊహ ఎట్లుంది? ఇది స్వార్థం ఎన్నికల సందర్భంగా మాట్లాడే మాటలా, నిజంగా కాన్షీరామ్కు భారతరత్న ఇవ్వాల్సిందినా? దయచేసి మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.